చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నా పెదవి పైన వద్దు ఫీల్ కొంచెం ఎక్కువ అయిపోయింది దూరంగా ఉండు నాకు అస్సలు ఫీలింగ్ రాలేదండి. రాలేదు కదా నాకు కూడా రాలేదు. ఏం చేస్తా అసలు క్యారెక్టర్ లో దిగుదాం అంటే అసలు ఫీలింగ్ రాలేదు కదా నువ్వు కాకుండా ఎవరైనా అర్థం సెలెక్ట్ చేసుకుంటే ఆ పాటను ఊపుతుండే అసలు. మొండి మొగుడు పెంకి పెళ్ళమంటిది. బ్రాండ్ న్యూ ఎపిసోడ్, ఇంకో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ కపుల్స్ మధ్యలో ఎంత ప్రేమ ఉంది, ఎంత అండర్స్టాండింగ్ ఉంది ఈ ఎపిసోడ్ లో కూడా తెలుసుకోబోతున్నాం. సో ఇవాళ మాత్రం అన్నిటికంటే ఇంపార్టెంట్ రౌండ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మన షోలో. అదే చెప్దాం అనుకున్నాను నేను కూడా. ఫస్ట్ రాబోతున్న కపుల్ నాగుర్వలి అండ్ రంజాన్ బి. కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. అంత బానే ఉందా? యా సూపర్. ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ అండి. రోకలు రుబ్బుతారు కదండి, ఎట్లా రుబ్బుతారు చెప్పండి. మావిడ పేరు రంజాన్ బి. మావిడ ఎంబీబీఎస్ చదువుతుంది. ఎంబీఏ. ఎంబీబీఎస్ ఎంబీఏనా? కన్ఫ్యూజన్ ఎంబీబీఎస్ వచ్చింది. బాగా రుద్దారు. ఇప్పుడు మీ రెండు చేతుల్లో గ్లాసులు ఉన్నాయి, గ్లాస్ లో కాఫీ ఉంది. మా హస్బెండ్ పేరు నాగురువలి. సూపర్. నెక్స్ట్ తన ఐటీఐ మెకానికల్. తను నన్ను బాగా చూసుకుంటాడు. వేడి వేడి కాఫీ తాగినట్టుంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ వస్తున్న కపుల్ ఎవరో తెలుసా? తెలుసు. ఎవరో చెప్పైతే. క్రాంతి అండ్ ప్రియాంక. సార్ క్రాంతి అండ్ ప్రియాంక, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళం. ఇద్దరు నవ్వుతుంటే ఎంత ఆనందంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ ఇద్దరు ఇంట్రొడక్షన్. తన పేరు ప్రియాంక. చెట్టు మీద దయ్యం నాకేం భయం. తను బీఎస్సీ సెకండ్ ఇయర్ చేస్తుంది. చెట్టు మీద దయ్యం నాకేం భయం. తను అందరితోటి కలిసిపోయి ఉంటుంది. చెట్టు మీద దయ్యం నాకేం భయం. మా హస్బెండ్ పేరు క్రాంతి కుమార్. అంటే నేను దయ్యాన్నా. అది సూపర్. తను జాబ్ చేస్తారు. ఏంటి నీకు నేను దయ్యంలా కనిపిస్తున్నాను, ఎలా ఉంటున్నారండి 1.5 year నుంచి నాతో? చాలా మన క్రియేటివిటీ కొద్దండి. ఒక్క లైన్ చెప్పమంటే ఒక్క లైన్ 3 విధాలుగా మార్చి చెప్పింది. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ కోరుకుంటున్నాం. ప్లీజ్. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ముచ్చటగా మూడో కపుల్ రాబోతున్నారు. ఎస్ఎస్ తమన్ కాదు, మిస్టర్ అండ్ మిస్సెస్ శిరీష గారు. బాప్రే ఏం ఎనర్జీ అండి బాబు. థ్యాంక్ యూ. నీలో కాదు నేను చెప్పింది శ్రీనివాస్ అండ్ శిరీష గారికి. థ్యాంక్ యూ. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో కొత్త కళ వచ్చింది మీరు రాగానే, ఆ స్టేజ్ దగ్గరపోయింది. ఏదైనా పాటలో మీ ఆవిడ గురించి. నిన్న నా ఆవిడ పేరు అదే ఆవిడ పేరు శిరీష. ఆమె వంటలు అప్పు, ఆమెకి అందం వదిలేరు దించి వదిలే. అదే అందం ప్లస్ లేపు ఆడచి ప్లస్ బద్ధకము మైనస్ మైనస్ నస్ 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 నస్. సూపర్.
పిచ్చి పీక్స్ లో ఉండడం అంటే ఇది. ఇది ఈ రోజు ఇప్పుడు పిచ్చి అర్థమైంది. పీక్స్ డబుల్ అవ్వడం ఏంటో తెలుసా? ఏమిటి? ఏమి చూపెడుతుంది. My husband name G Srinivas. Yo. And he's very hyperactive. మీరు కూడా చూసారు కదా. Yo. And very talkative. ఎంత మాట్లాడిస్తే అంత మాట్లాడుతూనే ఉంటారు. Yo. సూపర్. వైఫ్స్ ఏం చేస్తారో చూద్దాం ఇవాళ. ఇదే జోష్ లో ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం రవి. అస్సలు ఇంకా బ్రేక్ ఏం లేదు. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ లో పూలు వచ్చేసాయి, పండ్లు వచ్చేసాయి, అంత రెడీగా ఉంది. ఇప్పుడు అబ్బాయిలు అందరూ నా కొడుకులు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు పొడుగుగా ఉన్నారు కదా అమ్మాయిలు, ఈమె కూతురులు. ముందుగా ఈసారి అమ్మాయిల్ని పిలుద్దాం. ఓకే, అమ్మాయిలు ముందుగా మిస్టర్ పెళ్లి కూతుర్లు, మీరు అలా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చే సాప్ మీద కూర్చోండి. కుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు గూడిబడా నీకో కుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు గూడిబడా. ఓకే, నా కొడుకులు తోపు తురుం ఖాన్లు. ఒక్కసారి పిలిచాను. తోపులు తురుములు వచ్చేయండి. నమస్కారం చెల్లమ్మా. నమస్కారం. రవి గారు, వీళ్ళు మా అమ్మాయిలండి. మా పెద్దమ్మాయిని మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. కొంచెం తలెత్తితే మాకు అనిపిస్తుంది. ఏమే తలెత్తవే. వాడు పర్వాలేదు, పొట్టిగా ఉన్నా కూడా గెట్టోళ్ళ ఉన్నాడు. సిగ్గేస్తుందమ్మా. అంత సిగ్గేందుకే, వాడు అంత బాగున్నాడా ఏంటి? మీ అమ్మాయికి ఏమైనా కుష్ఠరోగమా? ఇగో మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఒక నల్ల పిల్ల కావాల్సిండే, ఇప్పుడు దొరికింది. నల్ల తెల్ల కాదండి, గ్యారంటీ కాదు. మనసు లేదమ్మా, మనసు ముఖ్యం. ఒకసారి డాన్స్ చేయమ్మా. డాన్స్ ఒక్కటేనా, పాడుతూ వేయనా? ఇదేంటి మనకు ఆప్షన్స్ ఇస్తుంది? అంటే చేసే ముందు నమస్కారం పెడతాను. అబ్బో, మాకు ఇలాంటి అమ్మాయి కావాలి. ఇప్పుడు ఏం చేస్తుందో. బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. మా ఇద్దరు అబ్బాయిలు కూడా నిన్నే చూస్తున్నారు. కూర్చోమ్మా. అమ్మ, నాకు మా అయ్యగారు నచ్చారు. మా అయ్యగారు నచ్చారా? ఏమంటారా ఫైనల్ గా? సర్లే, ఇంకేమన్నా మా అమ్మాయిలో మీరు చూడ్డానికి? ఇంకే వద్దులే, అన్ని చూపిస్తారు కదా. ఆల్మోస్ట్ ఫిక్స్ అండి, ఆల్మోస్ట్ ఫిక్స్. మా ఈ అబ్బాయికి సిగ్గు, విడియం, ఆ మాటల్లో, ఆ పలకరింపులో ఆ ప్రేమ, ఇట్లాంటి అమ్మాయి కావాలండి. మీ రెండో అమ్మాయి అంతేనా? అంతకంటే ఎక్కువ. నువ్వు రెచ్చిపోవే. ఏం పేరు? ప్రియాంక. సరే, నీకేదో కావాలన్నావు కదా, కరాటేలో నంబర్ 1 ఉండాలి, బ్లాక్ బెల్ట్ ఉండాలి అని. ఇవాళ రేపు అమ్మాయిలో కదా కంపల్సరీ. మేము నేర్పిస్తున్నామండి, అది కంపల్సరీ. రోడ్ మీద కుర్రాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. కరాటేలో 2 పోజులు చూపెట్టమనండి. ఇగో నా మీద రాకూడదు, ఇప్పుడు చెప్తున్నా. అటు కాళ్ళతో. అబ్బో, ఓకే, బాగుంది. అమ్మా మిరపతిగా తలెత్తు. సరోజా. అబ్బో, ఏమ్మా, ఏంటి అంత సిగ్గుపడిపోతున్నావు? నాకు సిగ్గు ఎక్కువ అండి. ఏం చదువుకున్నావు? నేను ఐటీ అండి. సరే, ఎందుకు పెళ్ళైన తర్వాత బాగా పనులు చేస్తావా? మా అమ్మాయికి అన్ని వచ్చండి. ఇంటి పని వచ్చు, వంట పని వచ్చు, వాళ్ళ ఆయన ఎలా ఉతకాలో అవన్నీ వచ్చండి. అన్ని నేర్పించాము మేము. ఉతకొద్దులేమ్మా, బట్టలు ఉతుకుంటే చాలు. ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు పెళ్లి తర్వాత కిరాణా కొట్టుకు వెళ్ళింది అనుకో, అక్కడ అబ్బాయిలు ఏడిపిస్తారు అనుకో, ఎట్లా ఉరికి ఇంటికి వస్తుంది? ఒక్కసారి ఉరికి చూపెట్టమనండి. హాయ్ బేబీ. హై బాబు, నా సిగ్గండి. చెప్పండి బేబీ, ఆగు బేబీ. ఆగనండి, మా మామ కాపాడు. నా చుట్టూ
ఏమైంది ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఏ కాలేజ్ నువ్వు? మామయ్య దగ్గరికి వెళ్ళు. ఆగో, ఏ కాలేజ్? ఆగండి మా మామయ్య చెప్తాడు. నువ్వు చెప్పు. Nice. So please, if you can do the honors. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి. సూపర్ 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 మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి ప్రతి ఒక్కరికి స్కోర్స్ పడ్డాయి. ఆ స్కోర్స్ ఏంటో కూడా రివీల్ చేస్తాను. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు మోండి మగుడు వెంకి పిల్లంలో ఒక షో. మోండి మగుడు వెంకి పిల్లం ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ తర్వాత వెరీ బ్యాడ్ స్కోర్స్. ఐఎమ్ రియలీ సారీ. ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలండి మీరు. అందుకే ముగ్గురు కూడా 300 పాయింట్స్ ఇస్తాం. కానీ ఇప్పుడు సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. సో స్టార్ట్ చేద్దామా మ్యూజికల్ రొమాన్స్. ఈ మ్యూజికల్ రొమాన్స్ లో 3 సాంగ్లు ప్లే చేస్తామండి. ఒక్కొక్క సాంగ్ ఆగిన తర్వాత సాంగ్ ఆగగానే మేము చెప్పిన పోజ్ మీరు పెట్టాలి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సాంగ్ లో ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లవ్, కెమిస్ట్రీ, అండర్స్టాండింగ్ ఎంత ఉందో ఒక పోజ్ ద్వారా మాకు తెలియాలి. లెట్స్ బిగిన్. సాంగ్ నంబర్ 1. हो तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना బ్యూటిఫుల్. అలానే ఉండండి. స్టాచ్యూ Super డాన్స్ poses. మాత్రం ముగ్గురు కూడా అద్భుతంగా వేశారు. Different సో different డాన్స్ కి style లో. మాత్రం 150 పాయింట్స్ వచ్చేసాయి ముగ్గురికి. కానీ ఇంకా ఈ పోజ్ కి 150 పాయింట్స్. సో నాగూర్వల్లి గారు ఫస్ట్ మీ దగ్గర నుంచి వద్దాం. ప్రపోజల్ పోజ్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. సో ఇంకొక 50 మార్క్స్ యాడ్ చేద్దాం. సో 200 పాయింట్స్. అలానే ఉండండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ పోజ్ డాన్స్ వెరీ గుడ్. 150. పోజ్ ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టినట్టుందండి. మనస్ఫూర్తిగా పెట్టినట్లేదు. సో బేసికలీ 50 యాడ్ చేద్దాం. 200 పాయింట్స్. పోజ్ గురించి పోజ్ ఇంత మంచి పోజ్ ఇప్పటి వరకు ఎంఎంపీపీ ఎవరు పెట్టలేదు. అంటే అంత దూరం ఉండుకుంటూ దగ్గరగా ఉన్నారు. రొమాన్స్ అంటే అక్కడ కనిపించింది చాలా మందికి. సో 300 పాయింట్స్. సో ఇక్కడ క్రాంతి గారు అండ్ నాగూర్వల్లి గారు కొంచెం యూ హ్యావ్ టు స్టెప్ అప్. ఈ పాటలో మీరు ఖచ్చితంగా 300 స్కోర్ చేయాలి. లేకపోతే ఈ రౌండ్ నుంచి ఎలిమినేషన్ ఉంటదేమో. సో చూసుకోండి. సో సెకండ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. బట్ సెకండ్ సాంగ్ లో మనం ఒక ప్రాపర్టీ ఇస్తాం కదా. ఆ ప్రాపర్టీసే 3 చైర్స్ వస్తాయి. మీ ఇద్దరి మధ్యలో ఒక చైర్ ఉంటది. చైర్ మీద కూర్చోండి, చైర్ మీద నిల్చోండి, చైర్ ని ఇట్లా పడేసేయండి, ఏదో ఒకటి చేయండి. కానీ ఒక మంచి రొమాంటిక్ పోజ్ ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ సాంగ్ విత్ చైర్స్. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూమధాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పోసు కొట్టక తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాత రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూమధాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే.
విధంగా వస్తే నాగర్వల్లి గారు మీకు మేము వేస్తున్నాం బ్యూటిఫుల్ డాన్స్ అండ్ బ్యూటిఫుల్ పోజ్ 300 పాయింట్స్. సో ఇక్కడ డాన్స్ బాగుంది, పోజ్ ఇంకా చైర్ ని వాడుకోవచ్చు కదా, ఇంకా బాగుంటే బాగుండేది అని అనిపించింది. సో అందుకు వాళ్ళకి మేము వేస్తున్నాం ఎంత 200 పాయింట్స్. శ్రీనివాస్ గారు మీరు ఇంకొంచెం క్రియేటివిటీ వాడతారు అనుకున్నాం, బట్ వాడలేకపోయారు. నో ప్రాబ్లం, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, అందుకే మీకు కూడా 200 పాయింట్స్. సో థర్డ్ సాంగ్ లోకి ఓన్లీ 2 కపుల్స్ వెళ్తారు. సో ఇక్కడ పుట్టి ఈ రౌండ్ నుంచి అంటే ఈ సాంగ్ తర్వాత ఇంకో సాంగ్ థర్డ్ సాంగ్ ఉంటుంది కదా, అక్కడ పార్టిసిపేట్ చేయని వారు ఎవరైతే ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయ్యారో వారు క్రాంతి అండ్ ప్రియాంక గారు. నో ప్రాబ్లం అండి, ఉట్టి రౌండ్ నుంచి నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్, సో ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. సో ఇప్పుడు థర్డ్ సాంగ్ అక్కడ నాగర్వల్లి గారు అండ్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఇద్దరి మీద హోప్స్ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఇంకో అద్భుతమైన ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీతో ఒక పోజ్ అది ఎలాగైనా వాడుకోవచ్చు. ఒక మంచి బిందె వస్తుంది, స్టీల్ బిందె. ఆ స్టీల్ బిందెతో ఒక పోజ్ కావాలి మాకు. బిందెతో డిఫరెంట్ పోజ్ అదిరిపోద్ది. ఇంకా అర్జెంట్ గా సాంగ్ నంబర్ 3 స్టార్ట్ చేద్దాం. సో బిందెతోని నిజంగా చెప్తానండి ఇంకా వెరైటీగా ఇస్తారేమో ఇద్దరు అనుకున్నాము. ఇద్దరు వెరైటీ అవ్వాలా. డాన్స్ అంత బాగా చేసిన తర్వాత కానీ పోజ్ ఇక్కడ బిందె ఇంపార్టెంట్ కాబట్టి పోజ్ బాగాలేదు కాబట్టి ఇద్దరికి 100 పాయింట్. మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ చూడాలి, అది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఫస్ట్ నాగర్వల్లి గారితో స్టార్ట్ చేద్దాం. నాగర్వల్లి గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేసింది 600 పాయింట్స్, ఇంతకు ముందు 300, రెండు కలిపితే 900 పాయింట్స్. నెక్స్ట్ క్రాంతి గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేసింది 400 అండ్ ఇంతకు ముందు రౌండ్ 300. సో టోటల్ స్కోర్ 700 పాయింట్స్. అండ్ సీరన్న ఇంతకు ముందు రౌండ్ లో 300 అండ్ ఇప్పుడు 600. సో మీ టోటల్ స్కోర్ ఇస్ 900. కాంపిటీషన్ చాలా టఫ్ గా ముందుకెళ్తుందండి. ఇది వచ్చి సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ లో ఇంకా టఫ్ అవబోతుంది. ఎందుకంటే ప్రేమంట రౌండ్ స్టార్ట్ కాబోతుంది. అంతకన్నా ముందు మొండి మగుడు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్. బాగుంటుందండి రౌండ్. ఉట్టే బుడగల్ని కొట్టి మార్కులు తీసుకెళ్ళాలి. ఇప్పటివరకు మనం పర్ఫామ్ చేస్తేనే మార్కులు వచ్చాయి కదా. ఇప్పుడు మీ లక్, మీరు ఎంత లక్ ఉందో మీరు ప్రయత్నిస్తారు. ఇక్కడ మీరు ఇద్దరు కలిసి వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, అని లేపుతారు, అలా బాణం వదులుతారు. ఆ బెలూన్ ఏ బెలూన్ పగల కొడితే ఆ దాని లోపలికి ఒక చీటీ బయటకు వెళ్తుంది. ఆ చీటీలు ఎన్ని మార్క్స్ వస్తాయి అది మీ సొంతం. అంతే కదా లాస్ట్? అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వైఫ్ హస్బెండ్ కాదు, ఇద్దరు కలిసి బాణం ఇలా పెట్టి టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకేనా? రెడీ. ఫస్ట్ నాగర్వల్లి గారు వచ్చేయండి. నాగర్వల్లి గారు మీకు బాగా అలవాటు ఉన్నట్టు అనిపిస్తుందండి. మీకు కన్ను ముయ్యడం, మీరు అట్లా పోజు పెట్టడము అలవాటు ఉందా మీకు? అండ్ మీకు 2 ఛాన్సెస్. రంజాన్ బి గారు మీరు ఆ రాగం మీరు వదులుతారు. 1 2 3 స్టార్ట్. వావ్! ఎన్ని పాయింట్లు ఇలా ఆసియా? జస్ట్ 300. అదేం పెద్ద గొప్ప విషయం లేదండి. బాగా పాడరు కదా, అందుకే మీకు 300 వచ్చాయి. ఇది సెకండ్ ఛాన్స్.
వావ్ సెంటర్ కొట్టామంటే భయ్యా మీకు బాగా హంటింగ్ అలవాటు ఉంది. టూ సైడ్స్ 200 వచ్చాయి కాబట్టి 400 కాదు, ఉట్టి 200 పాయింట్స్ టోటల్ స్కోర్. థ్యాంక్ యూ. నాగూర్వల్లి గారు వచ్చి 2 ఛాన్స్ లో 500 పాయింట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్రాంతి కుమార్ గారు ఏం చేస్తారు తెలుసుకోవాలి అంటే వాళ్ళని పిలవాలి. క్రాంతి కుమార్ గారు వచ్చేయండి. రెడీ 1 2 3. వావ్ మీరు స్కోర్ చేసుకున్నారు 200 పాయింట్స్. వెరీ గుడ్. ఇంకో ఛాన్స్, ఇది మీ లక్కీ యారో, కొట్టేసుకోండి. ఏమండి మీరు 300 కొట్టారనుకోండి, ఇప్పుడు మీరు కాంపిటీషన్ వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కమాన్, సెకండ్ రౌండ్ లో ఎలిమినేట్ అయ్యారు. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలండి, మీరు చిత్త కొట్టాలి. ఇప్పుడు 300 మీదే, కరెక్ట్ గురి చూసుకొట్టండి. లాస్ట్ ఛాన్స్. కమాన్ క్రాంతి గారు, డూ ఆర్ డై. మిడిల్, వెరీ గుడ్. అసలు ఎంత నేను చెప్పను పో. రాలా 200 points. So total score 400 points. Please. ఇప్పుడు శ్రీనివాస్ గారు వస్తారు. శ్రీనివాస్ గారికి టెన్షన్ స్టార్ట్ అయింది. 300 కొట్టారనుకోండి, వాళ్ళు లీడింగ్ లోకి వెళ్ళిపోతారు. 100 వచ్చింది అనుకుంటా, ఏం బ్యాడ్ అయ్యి. అంతేనా? చూద్దాం వీళ్ళ లక్ ఎంత ఉందో. శ్రీనివాస్ గారు రెడీ? రెడీ. సౌండ్ విత్ సౌండ్. 1 2 3 గో. వావ్ వావ్. టిప్పు 200. రైట్, ఇంకోటి తీసుకోండి. అసలు ఏమైనా గురియా మీది? ఏమైనా గురియా? ఎగ్జాక్ట్ 2 షాట్స్ ఇటు తిరిగి కూడా చూడొచ్చు. ఎందుకే సాడ్ ఫేస్? నేను చెప్పలేను. చెప్పు, టెన్షన్ పెట్టుకో. చెప్పు. ఏమొచ్చింది? మా నోటితో మేము చెప్పలేము. 100 పాయింట్స్. మీరు స్కోర్ చేసింది 300 పాయింట్స్. నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రేమంట రౌండ్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకుందాం. నాగూర్వల్లి గారు, ఇంతకు ముందు మీ స్కోర్ 9 అండ్ ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 5, సో 1400 పాయింట్స్. క్రాంతి గారు, ఇంతకు ముందు మీ స్కోర్ 700, ఇప్పుడు 400, టోటల్ స్కోర్ 1100 పాయింట్స్. మీరు ఈ రౌండ్ లో తక్కువ స్కోర్ చేశారు, 300 అండ్ ఇంతకు ముందు 900, ఇప్పుడు 1200. ఒక్క పని చేసి పెట్టి నాకు. ఏం చేయాలి? ఇది పట్టుకో. ఓకే, నా ఈపు గోకు. మీరు బ్రేక్ తీసుకోండి. మొండి మగుడు పెంకి పిల్లల్లో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. మొండి మగుడు పెంకి పిల్లం. ఇప్పుడు అసలైన మన స్పెషల్ రౌండ్ కి వచ్చేసాం. ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఈ రౌండ్ లో ఒక పేర్ ఎలిమినేట్ అవుతారు అండ్ లాస్ట్ రౌండ్ కి ఉట్టి 2 పేర్స్ వెళ్తాయి. సో మీరు ఎంత హానెస్ట్ గా ఉన్నారో మాకు అర్థమైపోతుంది. సో హానెస్ట్ గా ఉండడానికి ట్రై చేయండి. ఈ రౌండ్ లో కూడా మీరు 300, 200, 100 పాయింట్స్ స్కోర్ చేసుకుంటారు. సో ముందుగా ఎవరు వస్తున్నారు? లీస్ట్ స్కోరర్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ముందు క్రాంతి గారు వచ్చేయండి మీ వైఫ్ తో. మిస్టర్ అండ్ మిస్సెస్ క్రాంతి గారు, మ్యారేజ్ ఎన్ని నెలలు అవుతుందండి? 1.5 year. 1.5 year అవుతుంది. వెరీ నైస్. సో ఇప్పుడైతే మీరు కళ్ళు కళ్ళు ప్లస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో ప్రియాంక, ఫస్ట్ క్వశ్చన్ మీకు. పెళ్ళైన తర్వాత మీ భర్తకు నచ్చిన విధంగా మీరు మారడానికి మీలో మీరు ఏం చేంజ్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ అసలు నేను ఇంటర్ చదువుతున్నానండి. ఇంటర్ చదువుతానే నాకు ఇంట్లో పనులు ఏమి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తిన్న కంచం తీయడం కూడా రాదండి నాకు. ఫస్ట్ అన్ని చిన్న చిన్నగా వాళ్ళే నేర్పించారు. అత్తయ్య గారు, ఈయన, అందరూ ఆడపడుచు. క్రాంతి గారు, మీకు ఎంత కష్టమైంది? అంటే ఇంట్లో
అమ్మగారు కూడా చెప్తుంటారు ఏ కోడలు ఏం చేయట్లేదు అది ఇది అని. అవునండి, కష్టమే. కాకపోతే నాకు కూడా అర్థమైపోయింది ఏమో గురించి. ఫస్ట్ నుంచి చెప్పేది అనమాట, ఫోన్ లో చెప్పేది బిఫోర్ మ్యారేజ్ నాకు ఏమి తెలియదు అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనే దగ్గర ఉండి అన్ని నేర్పించేవాడిని. సూపర్. ఇది తెలుసుకున్నారు ఆన్ దట్ గుడ్ విల్ బర్స్ట్ బెలూన్. ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. సో ఇందాక మీరు అన్నారు కాంప్రమైజ్ అవుతున్నాను అని. సో ఏ విషయంలో ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతున్నారు? ఏ విషయంలో నేనే అవుతానండి కాంప్రమైజ్. సో ఏదైనా హర్టింగ్ సిచ్యువేషన్ ఉందా? అలా అని కాదు, సపోజ్ తనకేంటంటే అంత నీట్గా ఉండడం, పర్ఫెక్ట్గా ఉండడం ఇష్టం. అంటే నాకు కొత్త కదా, ఇప్పటికి 1.5 year అయినా నేను చదువుకుంటున్నాను కాబట్టి నాకు పనులు అనేది అంత నీట్గా రాదనమాట. తనకి ఏంటంటే వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉండడం, ఒక వస్తువు ఒక దగ్గర కాకుండా ఇంకో వస్తువు ఉండడం కోపపడతా ఉంటారు. చికాకు అంటే ఆఫీస్లో టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ చికాకు మీద ఇంటికి వచ్చేసరికి అది చేయలేదు ఇది చేయలేదు అంటే. జనరల్ గా అనిపిస్తా అండి నేను మా ఆయన్ని మాట్లాడనీయకుండా చేస్తున్నాను అని. అంటే మీ ఆయన్ని క్వశ్చన్ అడిగినా మీరే చెప్తారు, మిమ్మల్ని అడిగినా మీరే చెప్తారు. ఎప్పుడన్నా అనిపిస్తుందా కాంప్రమైజ్ కాదు నేను చాలా డామినేటింగ్ అని? మీ ఆవిడ ఏ విషయంలో కాంప్రమైజ్ అయింది అనుకుంటారు? ఇప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారు అని మీకు అర్థమవుంది, ఏ విషయంలో? ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను వచ్చేసరికి తను ఇంట్లో నీట్ గా ఉంచదు. దట్ మీన్స్ కాంప్రమైజ్ అవుతున్నట్టు కదా. అదే ఏంటంటే నేను ఏదో ఒకటి చేసేస్తావని, అంటే తిట్టడం కానీ ఏదో ఒకటి చేసేస్తా, మళ్ళీ ఆమె కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. అర్థమైంది పాయింట్. నాకు ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు ఇక్కడ ఏమన్నా మీ ఆయన గారికి చెప్పాలి, మీ ఆయనకి మీ కోరికలు చెప్పాలి, మీరు మీ ఆవిడ ఇలా ఉండాలి, ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, నేను ఇంకా బాగా ప్రేమించగలుగుతాను ఏమనుంది బయటికి తీయండి. అంటే తను పెళ్ళైన కొత్తలో నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళండి, చాలా బాగా చూసుకునేవాళ్ళు. అసలు నేను తప్ప ఇంకో ప్రపంచం లేదు. అలాంటిది ఈ మధ్య మారిపోయారు బాగా. ఏ విధంగా? రోజుకు ఒక్కసారి ఏడుస్తానండి ఇంట్లో, అది మాత్రం అంటే ప్రేమ తగ్గింది అంటున్నారు. రోజుకు ఒక్కసారి ఏడుస్తారా? ఏ విధంగా ఏ విషయాలు గుర్తు చేసుకొని? అంటే నేను ఏ పని చాలా నిదానంగా చేస్తాను. ఈయన అంటారు అది నేర్చుకో ఇది నేర్చుకో అని హడావుడి పెడితే అది మన చేతుల్లో పని కాదు కదా. నేను అంటారు ఫస్ట్ చదువుకుంటున్నాను కదండి, ఏదో దాని మీద ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. నాకు కోపం అంటూ ఏం లేదండి తన మీద. కాకపోతే ఏంటంటే తను మారాలని చెప్పేసి నేను అలా చేయడమే కానీ. అంటే ఇప్పుడు కోపడ్డారు అనుకోండి, అంటే వెంటనే వచ్చి కొంచెం నా తప్పు నేను ఒప్పుకుంటానండి, తన దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అయిపోతా. కానీ తను అలా కాదు, 2 days 3 days నాతో మాట్లాడుకుంటూ ఉంటారు. అది తప్పు కదండి. సపోజ్ ఒక వర్క్ మీద ఏదైనా చేశాను అనుకోండి, అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని చెప్పి నేను అలా చేస్తా. కానీ అలా చేస్తే మారుతుంది అనుకుంటున్నారా మీరు? మారిద్ది అని చెప్పి అనుకుంటున్నాను. 2 రోజులు ఎక్కువ బాధపడుద్ది కదా, అది మారాలని చెప్పి నేను చెప్తున్నాను సార్. చిన్నప్పటి నుంచి మీరు అర్థం చేసుకోండి, అసలు రానిలాగా పెరిగింది. చిన్నప్పటి నుంచి అగ్గిపుల్ల ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టేది కాదు. 1 year చూసాం కదా, మారుతుందేమో అని చెప్పి. 1 year సరిపోద్దా అండి? మీరు మార్చుకోండి, దానికి ఒక విధానం ఉంటుంది. ఓకే, ఈసారి నేను అలా చేయను. ఏది చేసినా కానీ నేను మారుతాను. ఈ సిచ్యువేషన్ తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఈ సిచ్యువేషన్ కానీ దాని తర్వాత నువ్వు ఎందుకు మాట్లాడావు మీరు కూడా ఒక ప్రామిస్ చేయాలి, మీరు రోజు ఏడవరని. ఓకేనా? బెలూని బర్స్ట్ చేసి మాట్లాడుకోండి. జీ తెలుగు సాక్షిగా ఈ రోజు నుంచి నేను అర్థం చేసుకొని నడుచుకుంటాను. మీరు చెప్పండి మేడం. సాధ్యమైనంత వరకు పనులన్నీ నేర్చుకుంటాను, నీట్గా నేర్చేసుకొని తనకి ఇష్టమైన విధంగా ఉండేటట్టు ట్రై చేస్తాను. ఐ లవ్ యూ. నెక్స్ట్ ఏ సీనయ్య. మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు, కళ్ళు కళ్ళు ప్లీజ్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. సో మీది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. సో పెళ్లి తర్వాత ప్రేమ తగ్గింది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు, అస్సలు ఏమీ లేదు. ఇప్పుడు మాకు పెళ్ళయి 1 year 2 months అవుతుంది. బిఫోర్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఒక బెలూని బర్స్ట్ చేయండి. పెళ్లి కాకముందు ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారండి మీరు?
2 years. 2 years లో మీకు అర్థమైపోయిందా హీఈస్ మై సోల్ మేట్ మై లైఫ్ పార్ట్నర్ అని? యా ఆఫ్ కోర్స్, అందుకనే కదా చేసుకుంది. ఏం చూసి శ్రీనివాస్ గారిలో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు? కేరింగ్, మెయిన్ ఆఫ్ కేరింగ్. యాక్చువల్లీ ఇంట్లో మమ్మీ తెలుసు, కానీ డాడీతో కొంచెం నాకు ఎఫెక్షన్ లేదు. అలా చూసుకునే వ్యక్తి రావాలని అనుకున్నాను. ఇప్పుడు దాకా ఈ విషయం తిరిగి కూడా తెలీదు, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఒక నాన్న ఇచ్చే ఎఫెక్షన్ మీకు ఇచ్చాడు పెళ్లికి ముందు? ఎస్, పెళ్లి తర్వాత పెళ్లి ముందు అన్ని. మీకు ఈ విషయం తెలియదంట? ఫ్యామిలీ గురించి తెలుసు, బట్ ఇన్ డెప్త్ ఫాదర్ యాటిట్యూడ్ అంతా నేను అబ్జర్వ్ చేయలేదు లవ్లో. ఏం చూస్తారు శిరీష గారిలో మీరు? చూసిందల్లా తను నన్ను అర్థం చేసుకోగలదు, ఎందుకంటే నాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, రకరకాలుగా మారుతుంటాను అప్పుడప్పుడు. సో అలా అర్థం చేసుకునే మనిషి తను ఒక్కదాయి అనేది నేను 1 year బాగా స్టడీ చేసి నెక్స్ట్ నేను లవ్లో దిగాను సార్. వెరీ గుడ్. ఒక బెలూన్ బస్ట్ చేసేయండి. శ్రీనివాస్ అనే వ్యక్తి నీ లైఫ్లో వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలా మారింది? అంటే చెప్తున్నాను కదా, చాలా మారింది. నీకు తీర్చుకోలేని కోరికలు కూడా చాలా చాలా తీరుతున్నాయి. నేను అన్నీ చెప్పాను మీకు ఆల్రెడీ, నాకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయని. కొంచెం నేను ఓవర్ ఎక్సైట్ అయినప్పుడు బాగా అరవడం చేస్తుంటాను, బట్ షీఈ్ ఓన్లీ ద పర్సన్ అండి. తను ఎప్పుడైనా హర్ట్ చేశారా మీ ఆవిడని? చేశాను సార్. అంటే హర్ట్ ఇన్ ద సెన్స్ అంటే నేను నా ఫ్రస్ట్రేషన్ని చూపిస్తున్నాను అని తనకు తెలిసినా కూడా నన్ను కంట్రోల్ చేసి, అంటే అది ప్రొఫెషన్ వైజ్గా అవ్వచ్చండి, ఫ్యామిలీ వైజ్గా నేను ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ కాదు, ఏదో రకమైన నా కోపాన్ని తను ఆపుతూ నన్ను చాలా మార్చిందండి. ఆ విషయమే గుర్తొచ్చింది. బెలూని బర్స్ట్ చేసి మీరు ఎంత ప్రేమిస్తున్నారో జస్ట్ ప్రపోజ్ టు హర్. శ్రీ, నువ్వు లేకుంటే నా లైఫ్ ఏమయ్యేదో నాకు తెలియదు, బట్ నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటావు కాబట్టి నా లైఫ్ అంతా కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అదే హ్యాపీనెస్ని నీకు కూడా లైఫ్ లాంగ్ ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు అడుగు పెడితే బంజర్ భూములు. ఎందుకురా ఇంత ఇంట్రడక్షన్ నాగర్వల్లి గారి కోసం? వచ్చేయండి. సో రంజాన్ బి గారు అండ్ నాగర్వల్లి గారు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఆయన మీరు చెప్పింది వినట్లేదు, నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని ఆయనకు చెప్పకుండా మీరు బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? నాకు ఎప్పుడు ఏమనిపించినా నేను చెప్పేస్తాను. కాకపోతే సండేస్ కూడా వర్క్ వెళ్తాడు, సండేస్ కూడా అది వద్దు అని చాలాసార్లు తను చెప్పేస్తా డైరెక్ట్గా. ఓకే, సో తను బాధపడుతుందేమో అని మీరు తన దగ్గర నుంచి ఏమైనా దాచిపెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. దాచిపెట్టినా పనికని సినిమాకి వెళ్తాంట అండి, డ్యూటీకని చెప్పకుండా సినిమాకి వెళ్తాంట. ఎందుకు చెప్తే పంపిదా? పంపించింది, దాని తర్వాత రచ్చ చేయొద్ది. అవునా? ఈ విషయం ఇప్పుడు చెప్తున్నారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పారా? నీకు తెలుసా అనే నేను ఏం చేస్తానో డ్యూటీ అని చెప్పి సినిమాకి వెళ్తాను అని చెప్పారా? తర్వాత వచ్చినాక తనే అడిగేది, నువ్వు సినిమాకి డ్యూటీకి వెళ్ళలేదు, సినిమాకి వెళ్ళారని. ఎందుకు సెంటు వాసన వస్తుంది అప్పుడు? సినిమా వాసన వస్తుంది. లేదు, తను వర్క్ చేసి వచ్చినప్పుడు తన యాటిట్యూడ్ నాకు అర్థమైపోయింది. నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే తన బిహేవియర్ నాకు అర్థమైపోయింది. ఎన్ని మైండ్ లో టెన్షన్స్ ఉంటే నేను ఒక్కడిని సినిమాకి వెళ్తాను అని మాత్రం ఆ మగాళ్ళకి అప్పుడప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంటది. సార్ చెప్పండి సార్, చెప్దాం. మీ మనసులో అన్నది ఒక బెలూన్ పగలగొట్టండి. మీ ఆవిడకి ఇంకా దగ్గర అయితే ఇప్పుడు ఇంకా ఓపెన్ గా వస్తాయి. చెప్పండి. అంటే డ్యూటీలో ఉన్నప్పుడు బాగా పని బాగా జరగలేదని తిడతారండి. కొంచెం హ్యాపీగా సినిమాకి వెళ్తానండి. మీ ఆవిడకి చెప్పకుండా ఎందుకు వెళ్తారు అని? మీ ఆవిడని తీసుకొని వెళ్ళొచ్చు కదా. మీ ఆవిడకి చెప్తారా ఆఫీస్ లో తిడుతున్నారు నన్ను అని? చెప్తా, అది చెప్తారు కానీ సినిమాకి వెళ్ళారని మాత్రం చెప్పారు. సినిమాకి చెప్పండి. ఎందుకు? వెళ్తే ఇద్దరు వెళ్ళాలి కదా, మన పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. ఎందుకు పోతున్నారు అనిపిస్తుంది మీకు? చెప్పకుండా ఎందుకు పోతున్నారు? మీరు ఆలోచించే విషయం ఇది. లేదు, నాకు తను సైలెంట్గా వెళ్ళి వస్తాడు సినిమాకి, వెళ్ళి రాగానే నాకు చెప్పేస్తాడు. నెక్స్ట్ డే అయినా చెప్పేస్తాడు, దాచుకోలేడు. ఎవరిని చూసి ఎవరు ఎక్కువ భయపడతారు? తను చూసి నేను భయపడతాను. అమ్మయ్య, కరెక్ట్ గా చెప్పాడమ్మా. దీనికి సార్ సెల్యూట్ సార్ మీకు. ఈ విషయం మీకు ఇప్పుడే అర్థమవుతుంది అనుకుంటా. లేదు,
తెలుసా మీకు ఇది? భయపడ్డం అంటే భయం కాదండి. మీరు మళ్ళీ తను diplomatic లో heart- దిగారు. లేదు ఒకవేళ హార్ట్ అవుతుందేమో అని చెప్పేసే గానీ భయం అని ఏం లేదు. ఏమండి భయం అంటే మీనింగ్ తెలుసా అండి మీకు? ఏం చేస్తుందో చెప్తే కొడుతుందో తిడుతుందో అని కొడతానండి. అన్డౌటెడ్లీ కొడతా. ఆ చెప్పుడు కూడా చూడు, అన్డౌటెడ్లీ కొడతా. నాతో నాటకాలు వేస్తే చంపా. అంటే మిస్టేక్ చేస్తానండి. మిస్టేక్ చేసినా ఊరికి సరదాగానే కొడుతూ ఉంటాను. అందుకే అర్థమైంది అప్పటి నుంచి నేను ఎందుకు అంత డల్గా ఉన్నాడు, ఇంత బాగా మళ్ళీ పర్ఫార్మ్ కాదు, చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టిద్దేమో అన్న భయం. ఒక బెలూన్ బస్ చేయండి. రైట్ సార్, మీరు చెప్పండి సార్, మీ యావిడ్లో ఎలాంటి చేంజెస్ రావాలని కోరుకుంటున్నారు ఫర్ యువర్ బెటర్ లైఫ్? మార్చుకో, దానికి కోపం, కొంచెం కోపం ఎక్కువ అండి. చీటికి మడికి కోపకూడదు అంటది. కోపం వల్ల ఎలాంటివి నష్టపోతున్నారు, ఏం కోల్పోతున్నారు? కోపం అంటే చిన్న ఎమ్మడే కొంచెం కోపడితే మళ్ళీ ఎమ్మడే ఫ్రీడమ్ అయిపోయింది, మళ్ళీ దగ్గర తీసుకుని మళ్ళీ బాగానే ఉంటామండి. రైట్, మీరు మీ ఆయనలో ఎలాంటి చేంజెస్ చూడాలనుకుంటున్నారు, ఎలా మారితే మా ఆయన ఇంకా బాగుంటాడు అని? సండేస్ వర్క్ వెళ్లకుండా ఉంటే బాగుండిద్దండి. సండేస్ నాతో స్పెండ్ చేయమని చెప్తాను. నేను కాలేజ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాను, ఫుల్ టైర్డ్ అయిపోతా. తను వర్క్ నుంచి వస్తాడు, సో ఇద్దరం కలిసి తినడానికి కూడా మాకు టైం ఉండదు. ఇప్పుడు ప్రామిస్ చేయండి, మీ ఆవిడతో సండే పూట మధ్యాహ్నం చికెన్ వండుకొని నీతో పాటు కూర్చొని తింటానని చెప్పండి. సండే పూట మధ్యాహ్నం నీతో పాటు చికెన్ తిని సినిమాకి వెళ్దాం. బస్ ది బెలూన్. వెరీ నైస్. కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ చూడాలి. ఫస్ట్ నాగూర్వల్లి గారి స్కోర్ చూద్దాం. ఇంతకు ముందు 1400 పాయింట్స్ అండ్ ఈ రౌండ్ లో మనం యాడ్ చేసాం 200 పాయింట్స్, సో 1600 పాయింట్స్. శ్రీనివాస్ గారు, మీ స్కోర్ వచ్చేసి టోటల్ రౌండ్స్ తర్వాత 1500 పాయింట్స్. సో ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ క్రాంతి గారు, ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు మంచి మార్క్స్, కానీ ఎక్కడో ముందు రౌండ్ మార్క్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, యాడ్ అయ్యాయి. కాబట్టి మీ స్కోర్ జస్ట్ 100 తక్కువ, 1400 పాయింట్స్. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. నాగర్వల్లి గారా లేకపోతే శ్రీనివాస్ గారా చూడాలి. అంతకన్నా ముందు మొండి మగుడు పెంకి పిల్లంలో తీసుకున్న ఒక షాట్. మొండి మగుడు పెంకి పిల్లం. లాస్ట్ రౌండ్ కి వచ్చేసాం. లాస్ట్ రౌండ్ వేరే ఆటాడిస్తా. సో ఆటాడిస్తా చాలా సింపుల్. మీ చేతిలో బుడగలు ఉన్నాయి, మీ చేతిలో బుడగలు ఉన్నాయి, అయితే మా వెనకాల పుస్తకాలు ఉన్నాయి. చాలా వెయిట్ ఉన్న చాలా వెయిట్ ఉన్న పుస్తకాలండి. ఇందులో పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు దాని ఏమంటారు ఆటోబయోగ్రఫీ ఉంది. సో జాగ్రత్తగా మీరు, బాయ్స్ ఏమో తల మీద, గర్ల్స్ ఏమో ఇలా అరచేతిలో పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని బెలూన్ ని బౌన్స్ చేసుకుంటూ బెలూన్ అయితే ఏ దారి అయితే చూపెడుతుందో ఆ దారికి వెళ్ళి ఈ బుక్స్ ని ఆ స్టూల్స్ మీద పెట్టి మళ్ళీ బెలూన్ ని వాపస్ తీసుకురావాలి. ఒకవేళ బెలూన్ గాల్లో ఎగిరిపోతే ఏం చేయాలి? వీళ్ళు కూడా ఎగిరిపోవాలి. వీళ్ళు పోయి బెలూన్ ని తెచ్చుకొని మళ్ళీ గేమ్ ఆడాలి. బుక్ కి 100 పాయింట్స్ ఇస్తాం మేము. కానీ ఇక్కడ గమనించే విషయం ఏంటంటే నాగూర్వల్లి గారు 100 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు మీకంటే. ఓకేనా? అందుకే మీరు 2 బుక్స్ ఎక్కువ పెట్టాలి, అప్పుడే మీరు లీడింగ్ లో వస్తారు, మీరు గెలుస్తారు. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. వైఫ్ వెళ్ళిపోయింది ఫస్ట్. వెరీ గుడ్. మళ్ళీ బుక్ మీద చేయి పెట్టద్దు. నాగర్వల్లి గారు మీరు బెలూన్ పట్టుకొని వస్తున్నారు, సో అలాంటప్పుడు అక్కడ బుక్ మైనస్ చేయాల్సి వస్తుంది. ఆ బుక్ మైనస్. బౌన్స్ షేడ్, బౌన్స్ షేడ్, బౌన్స్ షేడ్. నాగర్వల్లి గారు కమాన్. సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్. నాగర్వల్లి కమాన్.
నాగరవల్లి గారు అండ్ శ్రీనివాస్ గారు ఆట ఆడిస్తా రౌండ్ పూర్తి చేసుకున్నారు. చాలా ఆట ఆడిచ్చాం కదా, వెరైటీ ఉంది కదా గేమ్ ఇది. చూద్దాం ఇప్పుడు స్కోర్ ఎంత ఉందో. ఇక్కడ నాగరవల్లి గారు 100 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నారు. సో ఓవరాల్ స్కోర్ 16 ఇప్పటి వరకు ఈ రౌండ్ ముందు. సో 1600 ప్లస్ 3 1900 2000 2100 2200 2700 టోటల్ స్కోర్ 2700 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ 1500 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 16 17 24 25 plus 3 is 28 2800 points శ్రీనివాస్ గారు అండ్ 2700 points నాగరవల్లి గారు. సో 100 points తో గెలుచుకున్నారు మొండి మొగుడు పెంకిపెళ్ళాం టైటిల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు. అద్భుతమైన ఎపిసోడ్ ఎండ్ చేద్దాం విత్ సమ్ అద్భుతమైన గిఫ్ట్స్. సో విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికీ ఇచ్చిద్దాం. Congratulations. ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ మొండి మొగుడు పెంకిపెళ్ళాం టైటిల్ గెలుచుకుంటే ఏమేమి దక్కుతాయో తెలుసా అండి మీకు? జీ తెలుగు నుంచి మొండి మొగుడు పెంకిపెళ్ళాం తరపు నుంచి ఓ హోమ్ థియేటర్, అది హస్బెండ్ కి. ఇప్పుడు వైఫ్ కి జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకిపెళ్ళాం తరపు నుంచి ఓ మిక్సీ, అలాగే స్పెషల్ గిఫ్ట్ మీతో పాటు లైఫ్ లాంగ్ మీ ఇద్దరు కలిసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ని ఓపెన్ చేసి మీ ఇంట్లో షో కేస్ లో పెట్టుకోవాలి. మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ రవి లాస్యాన్ని కలవచ్చు. జీ తెలుగు అనే ఛానల్లో అద్భుత అనే ఛానల్లో కనిపించొచ్చు. ఏం చేయాలి మీరు? mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే కాంటాక్ట్ లోకి వస్తాము, మీరు ఇక్కడికి వస్తారు మనం ఆటలు పాటలతో. అబ్బో ఇప్పుడైతే వెళ్ళిపోయే టైం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కానీ అంతకంటే ముందు అందరి తరపు నుంచి బాయ్.